పోలవరం 1941లో ముందు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండింది. తర్వాత పోలవరం డ్యామ్ కట్టకుండా కుడికాలం ఎడకాలంగా అని చెప్పి మొబిలైజేషన్ ఫండ్స్ అని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. వారు మాట్లాడే అర్హత లేదు. పోలవరంని ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్ర ప్రాజెక్టుగా 90% ఉంటే దాన్ని 100% ప్రాజెక్టుగా ప్రకటించింది, నిధులు ఇచ్చింది. తర్వాత రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్ ప్రకారం నిధులు ఇచ్చింది కూడా 29,000 కోట్లు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఈ బడ్జెట్లో 3,320 కోట్లు పోలవరంకి ఇవ్వడం జరిగింది. పోలవరం గురించి అయితే అది. రెండోది మీరు చెప్పింది స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోవడానికి ఈ రోజు తెలుసు మీకు, నిర్వాసితులకు ఎక్కడ కూడా అక్కడ పరిహారం ఈ రాజు దాకా అందలేదు. స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి కూరుకుపోవడానికి ప్రధాన కారణమే రాయ్బరేలీలో, ఉత్తరప్రదేశ్లోని శ్రీమతి సోనియా గాంధీ కాన్స్టిట్యున్సీలో రాయ్బరేలీలో పెట్టి దీనికి అనుసంధానం చేయడం కారణంగానే అది నష్టాలకు కూరుకుపోయింది. అయితే గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1,500 కోట్లు ఇన్ఫ్యూజ్ చేసిన, మళ్ళీ ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 11,400 కోట్లు ఇన్ఫ్యూజ్ చేసినా కూడా దాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేయడం కోసమే జరిగింది. అయితే నిధులు ఇవాళ బడ్జెట్లో దాంట్లో 100 కోట్లు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న బడ్జెట్లో చెప్పలేదు కదా, గత బడ్జెట్లో ఎవడన్నా మేము 11,000 ఇస్తామని చెప్పారా? చెప్పలే. కానీ అవసరాన్ని బట్టి అదనంగా బడ్జెటరీ ప్రొవిజన్ లేనప్పటికి కూడా 11,440 కోట్లు ఇచ్చారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించడం, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతంలో ఇట్లాంటి పూర్తిగా విస్మరించి నష్టాలు ఊబిలోకి నెట్టివేసిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. నెంబర్ 2, తర్వాత మీరు అమరావతి గురించి ప్రస్తావించారు. అమరావతి రాజధానికి ఏ రాజధాని అయిన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ దేశ చరిత్రలో మీరు చూస్తే 500 కోట్ల కన్నా ఏ రాజధానికి కూడా ఇవ్వలేదు. అయితే గతంలో 2,500 కోట్లు విభజన చట్టంలో ఉంది కాబట్టి 1,500 కోట్లు విభజన చట్టంలో పెట్టున్నారు రాజధాని నిర్మాణానికి 1,500 కోట్లు ఇవ్వాలని. కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అదనంగా గుంటూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి కానీ, లేదా విజయవాడ స్టామ్ వాటర్ కానీ డ్రైన్కి కానీ 1,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 2,500 కోట్లు ఇవ్వడమే కాకుండా అమరావతి కేంద్రంగా అనేక అభివృద్ధి పనులు కానీ, అమరావతి నుంచి బెంగళూరు కానీ, ఎక్స్ప్రెస్ హైవే కానీ, లేదా అమరావతి చుట్టూ దాదాపు 32,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కానీ, ఇవన్నీ బడ్జెట్లో పెట్టలేదు కానీ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా 1,560 కోట్లు అమరావతి నిర్మాణానికి. అమరావతి కేటాయింపులు ఎందుకు తగ్గుతున్నాయని మీకు అనుమానం రావచ్చు. అయితే పోలవరంలో కానీ, అమరావతిలో కానీ ఇప్పటికే విడుదల చేసిన నిధుల్ని వాడుకోవడంలా, మొన్న ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చి మళ్ళీ 13,500 కోట్లు వారికి స్టాచ్యుటరీ సావరిన్ గ్యారెంటీ ఇచ్చి మేమే చెల్లిస్తామని చెప్పిన దాంట్లో ఇంకా జరగలే. 4,500 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మిగతా నిధులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవ్వలేదనేది వాస్తవంగా. అయినప్పుడు కూడా మళ్ళీ 1,560 కోట్లు అమరావతిని ఎలా ఛిద్రం వాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడుతున్న మాట. నేను చెప్తున్నా, సావరిన్ గ్యారంటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీకు పోలవరంకి ఇచ్చి అప్పులు ఇవ్వడంలే, గ్రాంట్లు ఇస్తున్నారు. ఇక్కడ కూడా 2,500 కోట్లు గ్రాంట్ గతంలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనికి కూడా సావరిన్ గ్యారంటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు వీళ్ళకంతా ఉండాల్సిన అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుల రూపంలో ఇవ్వలే, అది ఇచ్చింది గ్రాంట్ రూపంలో గతంలో ఇచ్చినా ఇప్పుడు ఇస్తున్నది. కానీ అప్పులు ఇంకా చేయాల్సి వస్తుంది తప్ప నిర్మాణం గురించి ఏది ఆ 15,000 కోట్లతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం కాదు కదా. కాబట్టి అప్పులు అడుకో నుంచి అప్పులు వస్తున్నాయి, తీసుకున్న తర్వాత చెల్లింపులు కూడా చేస్తారు. అద్భుతమైన రాజధాని నిర్మాణం చేయనప్పుడు ఇప్పుడు సర్ప్లస్లో ఉంది హైదరాబాద్, మొత్తం తెలంగాణకంతా హైదరాబాద్ కారణంగా సర్ప్లస్ బడ్జెట్ ఉంటుంది. ఎందుకు కారణము? ఏం కారణం అంటే నిర్మాణం జరిగింది, అక్కడ ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి. కార్పొరేట్ వర్గాల గురించి గరీబీ హఠావో నినాదాలకు పరిమితమైన వాళ్ళు ఇవన్నీ మాట్లాడితే ఎలాగా? కార్పొరేట్ని మీరు పరిశ్రమల్ని కాదని చెప్పి మనుగడ సాధించడం సాధ్యం కాదు. సో ఒకవైపు సంక్షేమాన్ని, రెండో వైపు అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్లాలంటే రెండింటి మీద దృష్టి పెట్టాల్సిందే. కార్పొరేట్ ట్యాక్సులు కూడా కొద్దిగా తగ్గించాల్సిందే. అదే సమయంలో ట్యాక్స్ నెట్లోకి ఎక్కువ మందిని తీసుకురావడం వల్ల సంపదను సృష్టించి దాని వల్ల సంక్షేమం మీద కానీ, అభివృద్ధి మీద కానీ ఖర్చు పెట్టాలా? ఇవాళ పేదల గురించి మాట్లాడుతున్న వాళ్ళు, మీరు ఒక చిన్న మాట చెప్తాను నేను, ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించే పథకం మనకు స్వాతంత్రం వచ్చి 1947లో వస్తే పథకం ప్రవేశపెట్టిన 2019 దాకా కేవలం 3,20,00,000 ఇళ్లకు మాత్రమే సురక్షితమైన ట్యాప్ వాటర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ పథకం వచ్చినప్పటి నుంచి 12,60,00,000 ఇళ్లకు వస్తున్నారు. ఎవరికి పేదల మీద చిత్తశుద్ధి ఉంది? ఎవరికి సురక్షితమైన నీరు అందించి వాళ్ళ ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఆలోచన ఉంది? ఏనాడన్నా రైతుల గురించి మాట్లాడారు? రైతులకు ఈ పీఎం కిసాన్ నిధి గురించి ఇవ్వాలనుకున్నారా? ఇన్ని సంవత్సరాల పాటు కాంప్రహెన్సివ్ సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు?
కాబట్టి మాట్లాడుతున్న వాళ్ళకి ఇళ్ల నిర్మాణం ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో 11 సంవత్సరాలు 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అర్బన్ కింద మన రాష్ట్రానికి అత్యధికంగా 21 లక్షల ఇళ్ల మంజూరు జరిగింది. మరి ఇవి తెలియదా? మరి ఏనాడు ఇంత పెద్ద స్థాయిలో పేదరిక నిర్మూలన మీద దృష్టి పెట్టలేదు కదా. నేను అంటున్నది కాదు, పేదల మీద దృష్టి పెట్టకపోతే, పేదలను కేంద్రంగా చేసుకుని బడ్జెట్ సమర్పించకపోయి ఉంటే, IMF లేదా వరల్డ్ బ్యాంక్ చెప్తున్న దాని ప్రకారం, బ్లూంబర్గ్ చెప్తున్న ప్రకారం 25 కోట్ల మంది ఇవాళ పేదరికం నుంచి బయటకు వచ్చారు అని మేము చెప్తున్నది, నరేంద్ర మోడీ గారు చెప్తున్నది కాదు. మరి వాళ్ళు తప్ప? IMF తప్పు మాట్లాడుతోందా? పేదరికం నుంచి ఎలా వస్తారు పేదలు? పేదల కేంద్రంగా పథకాలు రూపొందించినప్పుడు, పేదల కేంద్రంగా అభివృద్ధి చేయనప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది? దానికి సమాధానం చెప్పాలా? అది చెప్పలేక విమర్శలు చేయడం కాదు. విమర్శ చేస్తే ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా ఉండాలి, కానీ ఊరికే మాట్లాడే అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలు గమనిస్తుంటారు. బడ్జెట్ ఎస్టిమేట్స్కి రివైజ్డ్ ఎస్టిమేట్స్కి అంతరం ఉంటుంది. ఏదైనా దానికి ప్రధాన కారణాలు ఉంటాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ అంతరాలు ఉండడానికి కూడా ఉదాహరణ చెప్తాను. 67,000 కోట్లు గత సంవత్సరం జల్ జీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వం కేటాయించి మన రాష్ట్రానికి కూడా 26,000 కోట్లు ఇచ్చింది జల్ జీవన్ మిషన్ కింద సురక్షితమైన నీళ్ళు అందించడానికి. అనేక రాష్ట్రాలు దాంట్లో 50-50 50% రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఎందుకంటే చెప్పారు కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పి మాట్లాడారు కదా, ఆర్థిక క్రమశిక్షణ అని చెప్పారు కదా. అన్నప్పుడు 50-50 ఉండాలి. అనేక రాష్ట్రాలు వాళ్ళు రావాల్సిన వాటా, ఇదేం కేంద్ర ప్రభుత్వం బాధ్యత మాత్రమేనా, రాష్ట్ర ప్రభుత్వంది కాదా? ఆంధ్రప్రదేశ్కి 26,000 కోట్లు ఇస్తే 452 కోట్లు మాత్రమే గతంలో 5 సంవత్సరాల్లో ఇచ్చారు. మరి చిత్తశుద్ధి రాష్ట్రాల్లో ఉంటున్న ప్రభుత్వాలకు కూడా ఉండాలి కదా. దాని కారణంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్లో వచ్చేసరికి 67,000 కోట్లు కాస్త 17,000 కోట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే 50 కోట్లు ఖర్చే జరగలేదు. 50 కోట్లు ఖర్చు జరగలేదు. దీంట్లో రాష్ట్రాలది కూడా బాధ్యత ఉంది. రాష్ట్రాలు కూడా, అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదే పనిగా నిరంతరం వీటిని రివ్యూ చేస్తూ ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏమైనా మూసేస్తున్నారు. ఇక్కడ 90 పథకాలు మూసేస్తుంటే మళ్ళీ వాటిని రివైవ్ చేసి వాటికి మళ్ళీ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు. స్టేట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే మాత్రం ఏ పథకం కూడా ముందుకెళ్ళదు. ఇది ఫెడరల్ సిస్టంలో కేంద్రానికి ఎంత బాధ్యత ఉందో రాష్ట్రాలు కూడా అంతే బాధ్యత. 525 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి విజయనగరం కాలేజు 80 కోట్లతో కట్టి మొదలు పెట్టేశారు. సో మౌలిక సదుపాయాల కల్పన జరగలే. హాస్పిటలే కట్టలే, హాస్పిటల్ భూమి పూజ కూడా చేయలే, కానీ అద్భుతమైన హాస్పిటల్ కట్టేసామని చెప్పారు. నేను విమర్శల జోలికి పోదలుచుకోలే, కానీ ఒక ఏదైనా ప్రజారోగ్యానికి సంబంధించినప్పుడు ఏదైనా మౌలిక సదుపాయాల కంటే పూర్తిగా చేయాలి. అదేవిధంగా HR కూడా పూర్తి చేయాలి. మేము వచ్చే నాటికి 807 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే కేవలం 470 మంది మాత్రమే ప్రొఫెసర్లు ఉన్నారు. మేము వచ్చిన తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్లు చేసి, అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లు చేసి, అసిస్టెంట్ ప్రొఫెసర్లని వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి 385 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకున్నాం. నేను ఓన్లీ టీచింగ్ హాస్పిటల్స్, టీచింగ్ GGHల గురించి చెప్తున్నా. నేను ఇప్పుడు ఒప్పుకుంటాను మౌలిక సదుపాయాల కల్పన ఇంకా చేయాల్సి ఉంది. అందుకనే మేము మిగతా కాలేజీలు PPP మోడ్లో పోతున్నాం. ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన కాలేజీల నిర్మాణానికి ఆ PPP మోడల్లో కాలేజీలను తీసేస్తే 4,000 కోట్లు కావాలా. ఎక్కడ చూసినా కూడా KGHలో మీకు శాంక్షన్ బెడ్ 1,100 ఉంటాయి, కానీ ఫంక్షనల్ బెడ్స్ 2,002 ఉంటాయి. ఏ రోజు చూసినా IP 3,000 ఉంటుంది. సో ఈ షార్టేజెస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి, అనామలీస్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ మేము ఆడిట్ చేసాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చెప్పినట్టు రిక్రూట్మెంట్ దాదాపు 3,000 మందిని FNOల దగ్గర నుంచి ప్రొఫెసర్ల దాకా రిక్రూట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. పరిస్థితి కాస్త మార్చడానికి సమయం పడుతుంది, బట్ తీరుస్తాం. అయితే నేను ఇప్పుడు కూడా మాట్లాడాను, సుబ్రహ్మణ్యం గారు కూడా, ప్రిన్సిపాల్ గారు వచ్చారు, మాట్లాడితే డాక్టర్లు అందుబాటు ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే విజయనగరం నుంచి బయటికి పోవాలని డాక్టర్లు అనేక రకాల సిఫార్లు చేస్తుంటారు. తెలియక మంచి ఉద్దేశంతో తెలిసిన వాళ్ళు కదా డాక్టర్లు, MLAలు, మంత్రులు కూడా సిఫార్సు చేసి ఒక్కరిని కూడా మేము విజయనగరం నుంచి బయటికి పంపడం లేదు. హైకోర్టు గట్టిగా మొట్టికాయలేసారు. సార్ మీకు తెలుసా PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి చాలా తేడా ఉంది, అది తెలుసుకొని రండి. అవిల నిర్మాణం కానీ ఇవాళ పోర్టుల నిర్మాణం కానీ అదే జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగంలో కూడా PPP మోడల్లో నిర్మాణం జరుగుతుంది అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వీళ్ళకి అవగాహన లేకుండా రాజకీయం చేస్తున్నారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. KA పాల్ గారి, అత్యంత మేధావి KA పాల్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నీకు తెలిసేమయ్యా దీని గురించి, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, వెళ్ళని ఆయన్ని పంపించారు. ఇది విధానపరమైన నిర్ణయం. నీతి ఆయోగ్ రూపొందించిన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం సహకారం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఓన్లీ PPP మోడల్లో ఇస్తేనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అదేవిధంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మొన్న కూడా సిఫార్సు చేసింది. ఆయన దానికి అధ్యక్షుడు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన రామ్ గోపాల్ యాదవ్ గారు దానికి అధ్యక్షుడు. వాళ్ళు కూడా రికమెండేషన్ చేశారు. ఇప్పుడు PPP మోడల్ వెళ్ళి జిల్లా ఆసుపత్రులు మనం ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి ఉంది, ఒక మెడికల్ హబ్గా చేయాలంటే PPP మోడల్లో వెళ్ళాలా అనేది. అది చోటి ఆ విధానం ప్రకారం పోతున్నాం. ఇంకా వాళ్ళు చెప్తున్న అసత్యాల గురించి చెప్పాలంటే నాకు మళ్ళీ ఇంకో 10 నిమిషాలు పడుతుంది. అయితే ఒక్కటి చెప్పగలుగుతున్నాను, యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి,
పర్యవేక్షణ పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. అసలు పీపీపీ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాలి. అది కూడా నబార్డ్ నుంచి శాస్కీ కింద సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులు. దాంట్లో 1,500 కోట్లలో మిగతా కాలంలో కేవలం ఇప్పుడు నర్సీపట్నంలో 10,82,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు. అద్భుతమైన కాలేజీ నిర్మించామని చెప్తారు. అదే సమయంలో పులివెందులకు మాత్రం 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా ఉంటున్న రాష్ట్ర సంరక్షకుడు రాష్ట్రాన్ని అంతా ఒకే రకంగా చూడాలి. నర్సీపట్నం 10,82,00,000, మదనపల్లిలో 27 లక్షలు, ఆ పక్కన ఉంటున్న ఆదంలో 27 కోట్లు, 46 కోట్లు, పులివెందులు మాత్రం అది. మీరు పాలకోలు పోతే పునాదులు వేసి ఆపేశారు, బాపట్ల పునాదులు ఆపేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ కూడా ఒక మంత్రి చెప్పాడు, మీ అందరికీ నేను చెప్పాలి, 17 కాలేజీలు పార్వతీపురం కూడా కట్టేసామంటారు. ఎంత దౌర్భాగ్యకరమైందంటే పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ కట్టడానికి భూసేకరణ కూడా జరగలేదు. భూమి సేకరణ జరగకుండా, భూమిని గుర్తించకుండా ఎలా కాలేజీలు కట్టేశారో మరి నాకు అర్థం కాదు. ఇటువంటి అసత్యాలు. పార్వతీపురంలో కాలేజీ పెట్టారు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు మీరు అడగండి, ఎవరైనా ఎక్కడన్నా కాలేజ్, అద్భుతమైన కాలేజు. ఆయన చెప్పాడు, హ్యూమంగస్, ఇంగ్లీష్లో చెప్పాడు, వి బిల్ట్ హ్యూమంగస్ బిల్డింగ్స్ అని. నాకు అర్థం కదా నేను వాళ్ళ ఫోన్ చేసి ఏంటయ్యా కట్టారని. సరే ఏదైతే భూమి సేకరణ కూడా జరగలేదు సార్ అని. భూమి సేకరణ జరగకపోతే మరి కళ్ళల్లో కట్టుకుంటారు, లేదా గాలిలో మేడలు కట్టుకుంటారు తప్పిస్తే వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారం దానికి ఏ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లే. 16 రాష్ట్రాలు దీన్ని అవలంబిస్తున్నాయి. మన పక్కన ఉంటున్న ఒడిశాలో నుండి టీఎంసీ ముఖ్యమంత్రి ఉంటున్న వెస్ట్ బెంగాల్లో 4 కాలేజీలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కర్ణాటకలో 11 మెడికల్ కళాశాలలు పీపీపీ నిర్మాణంలో చేయడం కోసం ప్రతిపాదనలు పంపారు. 9 కాలేజీలో ఢిల్లీలో ప్రతిపాదనలు పంపారు. ఒక కేరళ రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా పీపీపీ విధానం అమల్లో ఉంది. కాబట్టి అందరూ అవలంబిస్తున్న విధానాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచరు కన్స్ట్రక్షన్ తీసుకొస్తాడు, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కన్స్ట్రక్షన్ తీసుకొస్తాడు. మీరు ఇప్పుడే అడిగారు మౌలిక సదుపాయాల కల్పన. ఇప్పుడు నా దృష్టి ప్రధానంగా ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ని స్ట్రెంథెన్ చేయాల్సి ఉంది. క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రతి జీజీహెచ్కి, టీచింగ్ హాస్పిటల్కి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ కట్టాల్సి ఉంది. ఈ రోజు కూడా 50 సంవత్సరాల క్రితం నిర్మించిన తిరుపతి కాలేజీలో ఈ రోజు కూడా ఖ్యాతి లాభం లేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. వాటిని మార్చాలా? ఐపీ బ్లాకులు ఎక్కడికెక్కడ ఆగిపోయి ఉన్నాయి, సర్జికల్ బ్లాకులు ఆగిపోయి ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా మీరు ఈ ఎంసీహెచ్ వార్డుకి వెళ్తే 250 పడకలు ఉంటే 500 మంది ఉంటారు. ఒక్కో బెడ్ మీద 2-3 పడుకుంటారు. వాటిని స్ట్రెంథెన్ చేయాలి. మా దృష్టి ఇవాళ ప్రధానంగా వాటిని దృష్టి చేయడం, ఈ మెడికల్ కాలేజీలు కూడా తీసుకోవడం. ఇంకోటి ప్రధాన కారణం ఏంటంటే పీపీపీ పోవడానికి ఈ ప్రభుత్వ కళాశాలల్లో 50% కన్వీనర్ కోటా అంటే ప్రైవేట్ కళాశాలలాగా 35% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటా అంటే ప్రైవేట్ కళాశాలలాగా కేటగరైజేషన్ చేసి ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఈ సిస్టమ్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళు వీటి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వ కళాశాల సిస్టమ్ తేకపోతే జీవో 107, 108 తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటా 30% పెట్టేసి దానికి 25 లక్షలు పెట్టకపోతే మేము పోయేవాళ్ళం కాదు. ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చి దానికి 30 లక్షలు పెట్టకపోతే మేము పోయేవాళ్ళం కాదు. మీరే అవన్నీ చేసి ఇవాళ ఎందుకు చేశారు అంటే మీరు చేశారు, ఇంకా మేమేం చేయాలి, మాకు వేరే దారి లేని పరిస్థితి తెచ్చారు. దాని మీద అప్పులు తెచ్చారు, నిధులను దారి మళ్ళిచ్చారు. పీజీ సీట్ల కోసం ఒక్కొక్క పీజీ సీట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ డయాగ్నోస్టిక్ ప్రొక్యూర్మెంట్కి కానీ 1,20,00,000 ఒక్కొక్క పీజీ సీట్స్ వస్తాయి. నేను నా ప్రిన్సిపాల్ ఎవరైనా అడగండి, మీరు ఎక్కడున్నా అన్నీ తీసుకెళ్ళి దారి మళ్ళీ ఇచ్చేశారు, ఇతరత్ర పనులకు బానిచ్చారు. అంటే వైద్య విద్య మీద కానీ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేని వాళ్ళు ఇవాళ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. అంటే దయాలు వేదాలు వదిలించినట్టుగా ఉంది. శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కాదు సార్. ఎందుకంటే మాట్లాడేది వాళ్ళే, శాంతి భద్రతల సమస్య సృష్టించేది వాళ్ళు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వీటి మీద నుంచి దృష్టి మరల్చాలా, ప్రజల్లో సానుకూల వాతావరణం మీద దృష్టి మరల్చాలా. అన్నిటికన్నా ప్రధానంగా ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అవన్నీ సూత్రధారుల వైపు పోతున్నాయి. అది మద్యంలో కానీ ఇంకో దాంట్లో కానీ అన్నిటికన్నా కల్తీ లడ్డు నెయ్యి విషయంలో విస్తృతంగా ఏం చెప్పలేదు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పింది, దేర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, LARD అంటే పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నాయని చాలా స్పష్టంగా ఎన్డీడీబీ కాఫ్ దాంట్లో చెప్పింది. మీరు మన సిట్ ఇచ్చిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు కూడా చాలా స్పష్టంగా కంక్లూజన్ ముందు ఫైండింగ్స్లో చాలా స్పష్టంగా రెండిటివి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ పెట్టారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో ఉంది అని. సంవత్సరం తర్వాత చేసిన NDRI కర్నాల్ దాంట్లో కూడా లేదని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఏమన్నారంటే దేర్ ఈజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గీ అండ్ ఆల్సో ది ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, ది ప్రెజెన్స్ ఆఫ్ LOD అంటే ఈ వెజిటబుల్ ఆయిల్స్, దెర్ ఈజ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ LOD బట్ దెర్ ఈజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గీ అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ LARD ఈజ్ వెరీ లెస్ అన్నారు. అంటే ఈ పందికొవ్వు ఇట్లాంటివి నెయ్యి తక్కువ ఉంది, ఈ పందికొవ్వు వీటి ప్రెజెన్స్ కూడా తక్కువ ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో, సభ్య సమాజంలో
ఇటువంటి మాటలు మాట్లాడే ఏమైనా శత్రువులా? పాకిస్తాన్ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద తప్పిస్తే శత్రువులు కాదు కదా. అంత అనుభవం ఉన్న నాయకుడిని 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి దేశం ప్రపంచమంతా కొనియాడుతున్న నాయకుడిని మీకు వ్యక్తిగతంగా మీరు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఆయన విధానాలని మీరు సమర్థించవచ్చు, సమర్థించకపోవచ్చు, కానీ ఆ రకంగా భాష వాడడం, అసలు జుగుప్సాకరమైన భాష మాట్లాడి తర్వాత వాళ్ళ ఇంటి మీద వాళ్ళే దాడులు చేసుకొని తర్వాత ఆయన ఇంకో చోట అంటే ఈడ మాట్లాడారు, దానికి ఒక కులానికి ఇంకో కులానికి మధ్య తేవాలనుకున్నారు, పెద్దగా కాల. మళ్ళీ ఇంకో చోట పోయాడు, బీసీతో మాట్లాడిచ్చారు, వాళ్ళకి పెట్టాలనుకున్నారు. నేను సిపి గారితో మాట్లాడా, సార్ అది తెలుగుదేశం నుంచి కాదు సార్, ఎవరో ఎక్కడి నుంచో చేశారు, ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. ఇంటి మీద పెట్రోల్ చేసి చేయడం ఏమంటే దానివల్ల ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి వాళ్ళ దేశం దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. దాన్ని మరల్చడం కోసం రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద మాట్లాడాలా, ప్రభుత్వం తప్పులు చేస్తే ఒక అంకుశం లాగుండి ఎత్తి పొడవాలా, అసెంబ్లీకి వచ్చేసి ప్రశ్నించాలా, తద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిమానాన్ని చూరగనాలే తప్పిస్తే ఈ రకంగా చేసి విధ్వంసాలు చూసి వాణ్ణి కొట్టి వీని కొట్టి రప్ప అని ఆ భాష ఏంది అసలు? చంద్రబాబు నాయుడు గారి రాజనీతిజ్ఞత అదే. ఒకవేళ తప్పు చేస్తే సొంత పార్టీమైనా అదే సమయంలో ఏమవుతుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీరు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వచ్చింది దేని గురించి, ప్రజా సమస్యల మీద రాలే, పరామర్శలకు వెళ్ళారు. నెల్లూరుకి వెళ్ళి హత్యాయత్నం కేసు ఉన్నాయని పరామర్శించాడు. ఇక్కడ వచ్చేసి దొంగ సర్టిఫికేట్ తయారు చేసిన, హౌస్ పట్టాలు తయారు చేసిన ఆయన్ని పరామర్శించాడు. ఎందుకు మరి ఏం విభేదాలు ఉన్నాయో లేదా వ్యక్తిగతంగా ఏమున్నాయో నాకు తెలియదు, కానీ పాపం మద్యం కేసులో ఉండే వాళ్ళని పరామర్శించలే. అదేదో ఉంది దాంట్లో, మతలబ్ ఏదో ఉంది, అది పరామర్శించలే. అందుకని ఆయనేమో ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని సమర్థించాడు. అంబటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించి ప్రోత్సహించారు. శబాష్, భలే మాట్లాడు, ఇలాగే మాట్లాడు, ఇట్లా మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో తిట్ల దండకం పోటీలు పెడితే మనకు తప్ప ఇంకోటికి రాకూడదు అనే చందంగా ఉంది. ఈరోజు అట్లాంటి పోటీలు పెడితే మాత్రం వైసీపీ నాయకులకు మాత్రమే అన్ని అవార్డులు పోతాయి. తిట్లల్లో కొద్దిగా ఎక్స్పర్టైజ్ ఉన్నదానికి అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టామనుకోండి, తిట్టు రత్న, తిట్టు శ్రీ, తిట్టు భూషణ్, తిట్టు విభూషణ్, అవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పోతాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.